వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లాస్ట్ వీడియోలో 125 వరకు బిట్స్ కంప్లీట్ చేయడం జరిగింది. ఈ వీడియోలో 126 నుంచి కంటిన్యూ చేద్దాం. 9 ఇంటూ ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ మైనస్ 16 ఇంటూ ఎక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్ కారణాంకాలు అడిగారు. కారణాంకాలు అడిగినప్పుడు మనం ఏం చేయాలి? ఈ ఆప్షన్స్లో ఏది విడగొట్టాలి? కారణాంకాలుగా విడగొట్టాలి. అంటే ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా రూపంలో ఉంది కాబట్టి 9 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2xy మైనస్ 16 ఇంటూ ఇది ఏ మైనస్ బి ఫార్ములా రూపం ఉంది కాబట్టి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2ab అంటే 2xy. సో ఇవి మల్టిప్లై చేస్తే మనకి 9x స్క్వేర్ ప్లస్ 9y స్క్వేర్ 9తో ఈ మొత్తాన్ని మల్టిప్లై చేయండి ప్లస్ 18xy మైనస్ 16x స్క్వేర్ మైనస్ 16y స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? ప్లస్ 32xy అవుతుంది. ఇది ఒకసారి చూస్తే 9x స్క్వేర్ మైనస్ 16x స్క్వేర్ ఎంత అవుతుంది? మైనస్ 7x స్క్వేర్ మైనస్ 7y స్క్వేర్ ప్లస్ 18 ప్లస్ 32 ప్లస్ 18 అంటే ఎంత? 50 వస్తుంది. 50xy ఈ విధంగా ఇచ్చారు. ఈ విధంగా ఇచ్చినప్పుడు కారణాంక పద్ధతిని విడగొట్టాలంటే మనం 50ని ఏ విధంగా రాయొచ్చు? 50 ఇంటూ 1 50 1 0 50 అని రాసి, అంటే ఈ 50xyని మనం సెపరేట్ చేయాలంటే ఏ విధంగా రాయొచ్చు అంటే మైనస్ 7x స్క్వేర్ ప్లస్ 49xy ప్లస్ xy మైనస్ 7y స్క్వేర్ ఈ విధంగా రాయొచ్చు. రాసిన తర్వాత మనం వీటిని సెపరేట్ చేయాలి. ఫస్ట్ ఇక్కడ 7xని కామన్ తీస్తే 7x కామన్ తీస్తే ఇక్కడ ఏముంటుంది? మైనస్ ఎక్స్ ప్లస్ 7y ప్లస్ ఇక్కడ మైనస్ తీద్దాం. మైనస్ y కామన్ తీస్తే మైనస్ ఎక్స్ ప్లస్ 7y. సో ఈ రెండు కూడా బ్రాకెట్లో ఉన్నవి కామన్గా వచ్చినాయి కాబట్టి దీన్ని ఏ విధంగా రాయొచ్చు అంటే మైనస్ ఎక్స్ ప్లస్ 7y ఇంటూ 7x మైనస్ y. సో ఆప్షన్లో ఎక్కడ ఉంది మనకి ఇది? దీన్ని ఇంకో విధంగా కూడా రాయొచ్చు. 7y మైనస్ ఎక్స్ ఇంటూ 7x మైనస్ y 7x మైనస్ y ఇంటూ 7y మైనస్ x అంటే ఆప్షన్ 4 అనేది కరెక్ట్. ఈ విధంగా కారణాంకాలుగా విడగొట్టుకుని అప్పుడు చేయాలి. ఆప్షన్ 4 అనేది కరెక్ట్. నెక్స్ట్ ఆరోహణ క్రమంలోనున్న రాశులు 10 12 14 x మైనస్ 3 x ప్లస్ 2 25ల మధ్యగతము 99 x విలువ ఎంత అన్నారు. సో మనకి మధ్యగతానికి ఫార్ములా ఇక్కడ ఆల్రెడీ ఆరోహణ క్రమం ఇచ్చేసారు. మనకి ఆరోహణ క్రమం ఏ విధంగా ఇచ్చారు? 10 12 14 x మైనస్ 3 x ప్లస్ 2 25 ఈక్వల్ టు ఎంత అన్నారు? మనకి 19 అన్నారు. అంటే వాటి మధ్యగతము 19 ఇచ్చారు. అయితే ఎక్స్ విలువ ఎంత అంటే మధ్యగతం మనం ఏ విధంగా చేయొచ్చు? ఈ లాస్ట్ది తర్వాత సెకండ్ది ఈ సెకండ్ థర్డ్ తీస్తే ఎంత? ఎక్స్ మైనస్ 3 ఈక్వల్ టు 19 వచ్చింది. దట్ ఇన్ ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు మైనస్ 3 వస్తే ఏమవుతుంది? 19 ప్లస్ 3 ఈక్వల్ టు 22. ఎక్స్ ఈక్వల్ టు 22. ఆప్షన్ 2 అనేది కరెక్ట్. నెక్స్ట్ x1 x2 x3 ఎక్సెట్రా సో ఆన్ x10 రాశుల సరాసరి 25 అయినా x1 ప్లస్ 3 x2 ప్లస్ 6 x3 ప్లస్ 9 ఎక్సెట్రా సో ఆన్ x30 ప్లస్ 30 రాశుల సరాసరి ఎంత? ఈ విధంగా ఇచ్చినప్పుడు ఈ విధంగా చేయాలంటే మనకి x1 కామా x2 కామా x3 కామా x10 రాశుల సరాసరి ఎంత ఇచ్చారు? 25. అంటే సరాసరి ఈక్వల్ టు రాశుల మొత్తము బై రాశుల సంఖ్య. ఈ విధంగా చేస్తే ఎంత? సరాసరి ఎంత ఇచ్చారు? 25 ఈక్వల్ టు రాశుల మొత్తము అంటే x1 ప్లస్ x2 ప్లస్ x3
ప్లస్ ఎక్సెట్రా సో ఆన్ x10/10. ఇది మనకి ఫస్ట్ ఇచ్చిన దానికి. అయినా x1 + x3 x1 + 3 x2 + 6 x3 + 9 ఎక్సెట్రా సో ఆన్ x30 + 30 రాసులో సరాసరి అన్నారు. అప్పుడు ఏమవుతుంది? పాత సరాసరి ప్లస్ ప్రజెంట్ ఉన్నది. అంటే ఏ విధంగా దీని యొక్క సరాసరి కడితే సరాసరి ఈక్వల్ టు x1 + 3 ప్లస్ x2 + 6 ప్లస్ x3 + 9 ప్లస్ ఎక్సెట్రా సో ఆన్ x30 + 30/10. సో దీన్ని సెపరేట్ చేస్తే మనకి x1 + x2 + x3 + x4 ప్లస్ ఎక్సెట్రా సో ఆన్ x10 ఇంటూ ఇక్కడ ప్లస్ వస్తుంది. అప్పుడు ఏమవుతుంది? 3 + 6 + 9 ప్లస్ ఎక్సెట్రా సో ఆన్ 30/10 వస్తుంది. ఈ విధంగా సెపరేట్ చేసుకోవాలి మనం ఇలా ఇచ్చిన దాన్ని చేస్తే మనకి అప్పుడు ఏమవుతుంది? x1 + x2 + x3 ప్లస్ ఎక్సెట్రా సో ఆన్ ప్లస్ x10/10 ప్లస్ ఇక్కడ 3 కామన్ తీస్తే మనకి 1 + 2 + 3 ప్లస్ ఎక్సెట్రా సో ఆన్ ప్లస్ 10/10 వస్తుంది. సో దీని వాల్యూ ఎంత మనకి? దీని వాల్యూ 25 ప్లస్ మొదటి n పదాలు మొత్తానికి ఫార్ములా ఏంటి? n × n + 1/2 ఫార్ములా. అంటే 3/10 × 10 × 10 + 1/2 చేస్తే మనకి 25 ప్లస్ 3/10 × 10 × 11/2. ఈ 10 క్యాన్సిల్ అవుతుంది. 33 అంటే ఇక్కడ ఏమొస్తుంది? 25 ప్లస్ 3 11 = 33/2 వస్తుంది. 33/2 అంటే మనకి ఎంత? 25 ప్లస్ 2 1 = 2 ఇక్కడ 13 ఉంటుంది. 16 అంటే 16.5. ఈ రెండు యాడ్ చేస్తే మనకి 25 16.5 యాడ్ చేస్తే ఇక్కడ 0 ఉంటుంది. 5 + 6 1 ఉంది. 1 + 2 3 3 + 1 4 అంటే 41.5 వచ్చింది. 41.5 ఆప్షన్ 3 అనేది కరెక్ట్. నెక్స్ట్, ఒక త్రిభుజంలోని కోణాల నిష్పత్తి 1:3:5 అయినా ఆ కోణాల్లో పెద్ద కోణము అన్నారు. మనకి త్రిభుజంలో 3 కోణాలు మొత్తం 180 డిగ్రీలు. అంటే a + b + c = 180 డిగ్రీస్. కాబట్టి ఇక్కడ నిష్పత్తి ఇచ్చారు. అంటే నిష్పత్తి అంటే ఎంత? a:b:c = 1:3:5 ఇచ్చారు. ఏమవుతుంది? a అంటే x, b అంటే 3x, c అంటే 5x. 3 కోణాల మొత్తం ఎంత? 180 డిగ్రీలు. కాబట్టి x + 3x + 5x = 180. మొత్తం యాడ్ చేస్తే ఎంత? 9x = 180. ఈ 9 అనేది ఇందులో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? 20 టైమ్స్. అంటే x = 20 వచ్చింది. 3x = ఎంత? 3 × 20 అంటే 60. నెక్స్ట్ 5x = ఎంత? 5 × 20 100. మనకి ఏమడిగారు? అయినా ఆ కోణాల్లో పెద్ద కోణం అన్నారు. పెద్ద కోణం అంటే మనకి ఏది? 5x = 100 అవుతుంది. ఆప్షన్ 4 అనేది కరెక్ట్. నెక్స్ట్, ట్రయాంగిల్ ఏబీసీ యొక్క బాహ్య కోణాల మొత్తము. ట్రయాంగిల్ ఏబీసీ యొక్క బాహ్య కోణాల మొత్తం 180 240 540 360. ఒక త్రిభుజం యొక్క బాహ్య కోణాల మొత్తం ఎంత? 360. అది డైరెక్ట్ చెప్పొచ్చు. నెక్స్ట్, మెథడాలజీ, మ్యాథ్స్ మెథడాలజీకి సంబంధించిన బిట్లు. ఒక త్రిభుజంలో 2 కోణాలు 50 డిగ్రీలు మరియు 70 డిగ్రీలు అయినా మూడవ కోణం ఎంత? ఈ సమస్యను సాధించుటకు మనం ఉపయోగించినది తార్కిక హేతువాదము, ఆగమన హేతువాదము,
నిగమన హేతువాదము, సహసంబంధ హేతువాదము. ఆప్షన్ 3 కరెక్ట్. నిగమన హేతువాదం అనేది కరెక్ట్. నెక్స్ట్, వీరి వర్గీకరణ ప్రకారము నైపుణ్యం అనున్నది ఒక విద్యా విలువ. యంగ్, బ్రెస్లిచ్, స్కార్లింగ్, మున్నిక్. ఆప్షన్ 2 అనేది కరెక్ట్. బ్రెస్లిచ్ వర్గీకరణ ప్రకారం నైపుణ్యం అనేది ఒక విద్యా విలువ. నెక్స్ట్, అంతర్గత బాహ్య సాక్ష్యాధారాలతో తీర్పునిచ్చే సామర్థ్యాలు అన్నవి స్థాయిలుగా గల లక్ష్యం. అంతర్గత బాహ్య సాక్ష్యాధారాలతో తీర్పునిచ్చే సామర్థ్యాలు అన్నవి స్థాయిలుగా గల లక్ష్యం. విశ్లేషణ, సంశ్లేషణ, లాక్షణీకరణము, మూల్యాంకనము. మనకి మూల్యాంకనం అనేది అంతర్గత బాహ్య సాక్ష్యాధారాలతో తీర్పునిచ్చే సామర్థ్యాల్లో ముఖ్యమైనది. నెక్స్ట్, అభ్యాసకుడు వృత్తాన్ని గీయుటకు సరైన ఉపకరణాన్ని ఎంపిక చేస్తాడు. అది హస్తలాఘవ నైపుణ్యం. ఎందుకని చిత్రలేఖ నైపుణ్యం, పట్టికలను చదువు నైపుణ్యం, హస్తలాఘవ నైపుణ్యం, గణన నైపుణ్యం. అంటే హస్తలాఘవం అంటే మనకి హ్యాండ్ యూజ్ చేసి చేస్తాడు కాబట్టి అభ్యాసకుడు వృత్తాన్ని గీయటకు సరైన ఉపకరణాన్ని ఎంపిక చేస్తాడు అంటే హస్తలాఘవ నైపుణ్యం ఉపయోగిస్తాడు. ఆప్షన్ 3 అనేది కరెక్ట్. నెక్స్ట్, వ్యాసక్తుల ద్వారా అభ్యసన, పరిశీలన ద్వారా అభ్యసన, స్వయం ఆలోచన మరియు స్వయం అధ్యయనములు ముఖ్య లక్షణాలుగా గల పద్ధతి. ఆగమన పద్ధతి, విశ్లేషణ పద్ధతి, అన్వేషణ పద్ధతి, నియోజన పద్ధతి. వ్యాసక్తుల ద్వారా అభ్యసన, పరిశీలన ద్వారా అభ్యసన, స్వయం ఆలోచన ద్వారా అభ్యసన ద్వారా స్వయం అధ్యయనం చేసేవి అన్వేషణ పద్ధతిలో చేస్తారు. ఆప్షన్ 3 అనేది కరెక్ట్. నెక్స్ట్, సంశ్లేషణ పద్ధతిలో ఒక దోషము. సంక్షిప్త పద్ధతి సమస్యల సాధనా సామర్థ్యాన్ని, వేగాన్ని పెంపొందించును. తార్కిక పద్ధతి ఆవిష్కరణకు అవకాశం తక్కువ. సంశ్లేషణ పద్ధతిలో దోషము అంటే ఆవిష్కరణకు అవకాశం అనేది తక్కువగా ఉంటుంది. ఆప్షన్ 4 అనేది కరెక్ట్. నెక్స్ట్, ఎడ్గర్ డేల్ అనుభవాల శంకువును అనుసరించి క్షేత్ర పర్యటనల కంటే అధిక అమూర్త అనుభవం కల్పించినది. ప్రదర్శన వస్తువులు, నాటకీకరణ అనుభవాలు, ప్రదర్శనలు, కల్పిత అనుభవాలు. ఎడ్గర్ డేల్ అనుభవాల శంకువును అనుసరించి క్షేత్ర పర్యటనలు అంటే ప్రదర్శన వస్తువులకు సంబంధించింది. నెక్స్ట్, ఉత్తమ గణిత పాఠ్యపుస్తకం యొక్క లక్షణం కానిది. సరసమైన ధర ఉండాలి, చక్కని ఉదాహరణతో విశదీకరించబడాలి, అభ్యాసాల చివర సరికాని జవాబు కలిగి ఉండాలి, ముద్రణ దోషాలు లేకుండా ఉండాలి. ఆప్షన్ 3 అనేది కరెక్ట్. అభ్యాసాల చివర సరికాని జవాబు కలిగి ఉండాలి. ఇది ఉత్తమ గణిత పాఠ్యపుస్తకం యొక్క లక్షణం కానిది. నెక్స్ట్, మోరిసన్ పాఠ్యపథక రచనా నమూనా అందలి చివరి 2 సోపానాలు. మోరిసన్ పాఠ్యపథక రచనా నమూనా అందలి చివరి 2 సోపానాలు అంటే సాంఘీకరణం మరియు వ్యవస్థీకరణ, వ్యవస్థీకరణము మరియు వల్లెవేయడము మరియు ప్రదర్శన, అన్వయం మరియు పునర్విమర్శ. ఆప్షన్ 2 అనేది కరెక్ట్. వ్యవస్థీకరణ మరియు వల్లెవేయడం. నెక్స్ట్, సమాధానాన్ని ఎంపిక చేయు రకము ప్రశ్న. సమాధానాన్ని ఎంపిక చేయు రకము ప్రశ్న అంటే ప్రత్యామ్నాయ ప్రతిస్పందన రకము, ఖాళీలను పూరించడము, సాదృశ్య రూపము, సంసర్గ రూపము. ప్రత్యామ్నాయ ప్రతిస్పందన రకం అనేది సమాధానాన్ని ఎంపిక చేయు రకములో ప్రశ్న. థ్యాంక్ యూ. ఈ వీడియోలో 140 వరకు కంప్లీట్ చేయడం జరిగింది బిట్స్. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే షేర్ చేయండి.